వాయిస్ వస్తుంటా మా టైప్ చేస్తుంటారు. దాన్ని వేస్తారు, కూర్చోండి. మళ్ళీ ఇంకా లేచి పోవాలి. ఏ మచ్చా విజిలేరా Good morning. School. ముఖ్య అతిథిగా కె మోహన్ రెడ్డి గారు పలమనేరు వారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. స్మృతి భారత్ సలామీ జరగా సలామీ దో సలామీ దో దగ్గర
వారోత్సవాల సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పించే సందర్భంగా ఈరోజు పలంనేరు ఫైర్ స్టేషన్కి రావడం జరిగింది. దీంట్లో అవేర్నెస్లో భాగంగానే ఈ పలంనేరు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రకరకాల పాంప్లెట్లు పంచడము, పోస్టర్స్ రిలీజ్ చేసి పబ్లిక్ని అవేర్నెస్ చేస్తున్నారు. పబ్లిక్ కూడా దీన్ని గుర్తించాలా, ఎందుకంటే చాలా మనం రీసెంట్గా కూడా చూస్తున్నాం. ఏదో చిన్న ఫైర్లే ఏం కాదులే అని అనుకుంటే విత్ ఇన్ సెకండ్స్లో ఫైర్ బస్సు బంట్ అయిపోయి సజీవంగా చనిపోవడం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ప్రజలందరూ కూడా ఇవి నీరు కావచ్చు, నిప్పు కావచ్చు, ఇట్లాంటివి మనం చూసే చాలా సిల్లీగా అనిపిస్తుంది, కానీ బట్ అది చాలా స్పీడ్గా నాశనం చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ నిప్పు దగ్గర చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా నమస్కారములు. ఈరోజు ఏప్రిల్ 14 అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా 1944 సంవత్సరము ఏప్రిల్ 14న సాయంత్రం 4:15 ముంబై డాక్యార్డ్, విక్టోరియా డాక్యార్డ్ నందు ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఫైర్ యాక్సిడెంట్లో సుమారుగా 71 మంది అగ్నిమాపక సిబ్బంది అసువులు బాశారు. అంతేకాకుండా అక్కడే సుమారు 1000 నుండి 1100 మంది ప్రజలు మరణించడం జరిగింది. ఈ ప్రమాదంలో కొన్ని కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం నష్టపడినారు. అంతేకాకుండా ఆ డాక్యార్డ్ పూర్తిగా మూసివేయాల్సి వచ్చింది. కొన్ని సంవత్సరాలు తిరిగి ఆ డాక్యార్డ్ మళ్ళీ ఓపెన్ చేయలేని పరిస్థితి. ఫైర్ యాక్సిడెంట్ అనేది ఒక నేషనల్ లాస్, ఫైర్ లాస్ నేషనల్ లాస్. కాబట్టి మనం అగ్ని ప్రమాదాలపైన పూర్తి అవగాహన కలిగి ప్రజలను అప్రమత్తంగా ఉండి అగ్ని ప్రమాదాలను నివారించుకుంటే, ప్రాథమిక దశలోనే వాటిని నివారించుకుంటే మనం ఎంతో కొంత మనం దేశానికి, నేషనల్కి సేవ చేసినటువంటి వాళ్ళు అవుతాము. ఈ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అమరవీరులైనటువంటి ఆ 71 మందికి గాను ఈ సంవత్సరం ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో అమరులైనటువంటి శ్రీ సోనీ ఎస్ కుమార్, ఫైర్ సర్వీస్ ఆఫ్ రెస్క్యూ ఆపరేషన్ కేరళ ఫైర్ సర్వీసెస్ వారు, మరియు శ్రీ ధన్ సింగ్, లీడింగ్ ఫైర్మ్యాన్ ఉత్తరాఖండ్ అండ్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ వారు ఈ సంవత్సరము అగ్ని ప్రమాదాలలో అమరులైనారు. వీరి యొక్క మృతికి నివాళులు అర్పిస్తూ అగ్నిమాపక సిబ్బంది కవాతు మరియు స్మృతిని వారికి జ్ఞాపకార్థం తెలియపరుస్తాయి. థ్యాంక్ యూ. స్మృతి పరేడ్ హిరామత్. श्रीमान परेड समाप्त हुआ. विश्राम के लिए आज्ञा प्रदान करें श्रीमान. परेड आर्म्स एंड बैलेट पावर. Up to down to the line forward. హాస్టల్లో ఉన్నారా? అంతా హాస్టలేనా? ఇక్కడ ఉన్న హాస్టల్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా? బాగా చదువుతున్నారా? మరి ఎందుకు మరి కంప్లైంట్ వస్తుంది? మీ సీనియర్లు ఎవరైనా వస్తున్నారా? నైట్ టైం వేరే విధంగా ఏమన్నా ఏం లేదా? బాగా చదువుకోవాలా. ఎందుకు వచ్చినారు ఈరోజు ఇక్కడికి? అంబేద్కర్ జయంతి. గుడ్. ఇంకా వారోత్సవాలు అంటే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్క్యూ చేస్తుండే, అంటే కాపాడుతూ ఉండి 71 మెంబర్స్ చనిపోయినారు. అందుకు వాళ్ళకి నివాళులు అర్పించిన సందర్భంగా ఇక్కడికి వచ్చారు. సరేనా? మీరు కూడా అట్లా బాగా చదివి అంబేద్కర్ గారి ఇన్స్పిరేషన్తో మంచిగా ఏం చేయాలా?
చదువుకొని జాబ్ తెచ్చుకోవాలా. తెచ్చుకుంటారా మరి? గుడ్. Okay.